డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మౌర్యుల పరిపాలనా విధానం గురించి చర్చిద్దాం. మౌర్యుల పరిపాలనకు ప్రామాణిక గ్రంథం అర్థశాస్త్రం. మరి ఈ అర్థశాస్త్రాన్ని గురించి మనం విపులంగా తెలుసుకుందాం. అర్థశాస్త్ర వాజ్ రిటన్ బై కౌటిల్య. అర్థశాస్త్ర ఈజ్ ద ఫస్ట్ అండ్ స్టాండర్డ్ బుక్ ఆన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. It consists 15 articles, 149 chapters, 180 schedules. In first, second, fifth and sixth articles deal with the study of public administration. ఈ అర్థశాస్త్రాన్ని కౌటిల్యుడు వ్రాశాడు. మరి ప్రభుత్వ పాలనపై వచ్చినటువంటి మొట్టమొదటి ప్రామాణిక గ్రంథంగా మనం అర్థశాస్త్రాన్ని పేర్కొనవచ్చు. ఇది 15 అధికరణాలు, 149 అధ్యాయాలు, 180 షెడ్యూళ్లతో కూడుకొని ఉంది. ప్రతి అధికరణంలో ప్రభుత్వ పాలన, రాజనీతి సిద్ధాంతానికి సంబంధించినటువంటి విషయాలను చాలా సూటిగా, స్పష్టంగా విడమర్చి చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి విషయాలను 1, 2, 5, 6 అధికరణాల్లో వివరించడం జరిగింది. మరి అవేమిటి అన్నది మనం చూద్దాం. 1వ అధికరణం వినయాధికారం. ఈ వినయాధికారంలో రాజు రోజు నిర్వహించాల్సినటువంటి రోజువారీ విధులేమిటి, అదేవిధంగా అమాత్యుల నియామక విధానం ఎట్లా ఉండాలా, అంటే మంత్రుల నియామక విధానం ఎట్లా ఉండాలా, రాజుకు ఉండవలసినటువంటి విద్యార్హతలు ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా వినయాధికారంలో చెప్పడం జరిగింది. ఇక 2వ అధికరణం అధ్యక్ష ప్రచారం. ఈ అధ్యక్ష ప్రచారంలో రాజు అంటే రాజ్యం నిర్వహించాల్సినటువంటి విధులేంటి, రాజ్యానికి ఉండే అధికారాలు, విధులేంటి, రాజ్యపాలనకు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా కోటల నిర్మాణం, రాజధాని నగర నిర్మాణం, వీటికి సంబంధించినటువంటి విషయాలను ఈ అధ్యక్ష ప్రచారంలో ప్రస్తావించడం జరిగింది. ఇక 5వ అధికరణం యోగ వృత్తం. ఇందులో రాజుకు నిత్యం సేవలు అందించేటువంటి సేవకుల యొక్క జీతభత్యాలు ఏ విధంగా చెల్లించాలా, క్రింది స్థాయి ఉద్యోగుల నియామక విధానం ఎట్లా ఉండాలా, అత్యవసర పరిస్థితుల్లో రాజు ఎలాంటి చర్యలు తీసుకోవాలా, అదేవిధంగా ప్రధానామాత్యుడి అధికారాలేంటి, ఆయన విధులేమిటి, అంటే ప్రధానమంత్రి యొక్క అధికారాలు, విధులేమిటి, రాజు కింద ఉన్నటువంటి ప్రధానమంత్రి అధికారాలు, విధులేమిటి, ఇలాంటి విషయాలన్నింటినీ ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక 6వ అధికరణం మండల యోని. ఇందులో సప్తాంగ సిద్ధాంతాన్ని వివరించాడు, ప్రతిపాదించాడు కౌటిల్యుడు. మరి ఆ సప్తాంగ సిద్ధాంతం ఏమిటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సప్తాంగ థియరీ ఆఫ్ కౌటిల్య. మరి కౌటిల్యుడు ప్రతిపాదించినటువంటి ఈ సప్తాంగ థియరీ ఏం చెప్తుంది అంటే, ఒక రథానికి ఒక చక్రం ఉంటే అది ఏ విధంగా అయితే నడవలేదో, అట్లానే రాజు ఒక్కడే ఎంతటి బలాధిక్యుడైనా, ఎంతటి పౌరుషవంతుడైనా, ఎంతటి శక్తి సామర్థ్యాలున్నా ఒక్కడే రాజ్యాన్ని నడిపించలేడు. రాజ్యం అనేది 7 ప్రకృతులతో కూడుకొని ఉంటుంది, 7 అంగాలతో కూడుకొని ఉంటుంది. ఆ 7 అంగాలు సక్రమంగా పనిచేసినప్పుడే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి కౌటిల్యుడు వివరించాడు. అంటే ఒక చక్రంపై రథం ఎట్లా నడవలేదో ఒక్క రాజే రాజ్యంను పరిపాలించలేడు అనేది దీని యొక్క సారాంశం. మరి ఆ 7 అంగాలు ఏమిటి అన్నది చూద్దాం. రాజ్యంలోని 7 అంగాలు మనం ఇప్పుడు చూద్దాం. 1వది స్వామి, అంటే కింగ్. రాజ్యానికి రాజు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఇతడు రాజ్య పాలకుడు. మరి రాజుకు మంచి బుద్ధి సంపద ఉండాలా, దైవ సంపద ఉండాలా, పెద్దల ఎడ గౌరవభావం, భక్తిభావం ఉండాలా, ధర్మం పట్ల ఆసక్తి ఉండాలా, దూరదృష్టి కలిగి ఉండాలా, సునిశిత పరిశీలనా శక్తి కలిగి ఉండాలా, విషయాలను విడమర్చి చూసే సామర్థ్యం ఉండాలా, విచక్షణ జ్ఞానం ఉండాలా, న్యాయాన్యాయాలను నిర్ణయించేటువంటి పరిశీలనా శక్తి ఉండాలా, అదేవిధంగా తొందరగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలా, అత్యుత్సాహం ఉండాలా, పని పట్ల ఆసక్తి ఉండాలా, ధైర్య సాహసాలు ఉండాలా, విద్యల్లో వివిధ విద్యల్లో ఆరితేరి ఉండాలా. ఇవన్నీ కూడా రాజు యొక్క లక్షణాలుగా
ఇందులో చెప్పడం జరిగింది. మరి రాజు ప్రజల సుఖ సంతోషాల కొరకై పనిచేయాలా, ప్రజల్ని తన కన్నబిడ్డల్లా పరిపాలించాలా, ప్రజల ప్రేమాభిమానాలు చూరగొనాలా, ప్రజల్ని దోపిడీ దొంగల నుంచి మోసకారుల నుండి కూడా రక్షించాలా, దేశ రక్షణకు కృషి చేయాలి అని చెప్పి ఇందులో వివరించడం జరిగింది. ఇక రెండవది అమాత్యుడు, మంత్రి. మరి రాజు తర్వాత స్థానం మంత్రిది. రాజుకు పరిపాలనలో సహాయపడడానికి, సలహాలు ఇవ్వడానికి కొంతమంది మంత్రులు ఉండాలా, వారు కూడా 3-4 కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మంత్రి అనేవాడు మంచి వివేకవంతుడై ఉండడమే కాకుండా మంత్రి పరిషత్ రహస్యాలను కాపాడగలిగేటువంటి వ్యక్తి అయి ఉండాలా, అలాంటి వాళ్ళనే మంత్రులుగా నియమించాలి అని చెప్పి ఇందులో పేర్కొనడం జరిగింది. ఇక జనపదం అంటే ప్రజలు నివసించేటువంటి ప్రదేశం. మరి ప్రజలు నివసించేటువంటి భూభాగము అంటే రాజ్య భూభాగము సిరి సంపదలతో తులతూగాలి అంటే మంచి వనరులు ఉండాలా. మంచి వనరులతో, అపారమైనటువంటి వనరులతో రాజ్య భూభాగం గనక ఉంటే మరి ఆ రాజ్యం సిరి సంపదలతో తులతూగుతుంది అని చెప్పి చెప్పాడు. అంతేకాకుండా ఆ ప్రదేశంలో నివసించేటువంటి ప్రజలు రాజుకు విధేయులై ఉండాలా, రాజు ఆజ్ఞల్ని శిరసా వేయించాలా, రాజు నిర్ణయించేటువంటి పన్నుల్ని సకాలంలో చెల్లించాలా. అలా ఉన్నప్పుడే మరి రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ దుర్గం అంటే రాజధాని పట్టణం. మరి రాజధాని అనేది చాలా ముఖ్యమైనటువంటిది, రాజుకు పరిపాలనలో సహాయపడేటువంటి పట్టణము. మరి రాజు పరిపాలన అంతా కూడా ఆ పట్టణం గుండానే జరుగుతుంది. కాబట్టి ఆ రాజధాని బలమైనటువంటి నిర్మాణమై ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ దుర్గంలో 4 దుర్గాలను అతడు వివరించాడు. పర్వత దుర్గం, వన దుర్గం, అదేవిధంగా ఎడారి దుర్గం, రాజధాని దుర్గం, ఇలా 4 దుర్గాలను వివరించాడు. మరి ఇవి ప్రజల్ని రక్షించడానికి ఒక కోటలుగా ఉండాలా, సైన్యం నుండి అంటే విదేశీ సైన్యం నుండి దాడులను తట్టుకునే విధంగా ఈ దుర్గాలను నియమించాలా. మరి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు ఆ దుర్గాల్లో తలదాచుకునేటువంటి విధంగా వాటి నిర్మాణం జరగాలని, సైనిక పాటవానికి ఇవి ప్రతీకగా ఉండాలని అందులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ కోశం అంటే ట్రెజరీ, కారాగారం. అంటే ట్రెజరీ అంటే ఇక్కడ ధనాగారం. ట్రెజరీ మీన్స్ ధనాగారం. మరి రాజ్యానికి ధనాగారం ఉండాలా, ఆ ధనాగారంలో ఎప్పుడూ కూడా డబ్బులు ఉండాలా. ప్రస్తుత అవసరాలకే కాదు దీర్ఘకాల అవసరాలను తీర్చేంతగా సంపద ఆ ధనాగారంలో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి దానికోసం ప్రజల నుండి 1/6 వంతు పన్నును వసూలు చేయాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ధన రూపంలో, వస్తు రూపంలో ట్యాక్సులు విధించాలా. అంతేకాకుండా లోహాలు, బంగారంను కూడా ధనాగారం సమకూర్చుకునాలా. ఇలా ప్రస్తుత అవసరాలే కాకుండా దీర్ఘకాల అవసరాలను కూడా తీర్చే విధంగా ధనాగారం నిండి ఉండాలా, సమృద్ధంగా ధనం ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక దండం అంటే మిలిటరీ. మొత్తం రాజు యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా సైనిక వ్యవస్థపైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి రాజుకు సైన్యం అనేది ఒక బలమైనటువంటి శక్తి. సామ్రాజ్య విస్తరణకు సైన్యమే మూలం. కాబట్టి మరలాంటి సైన్యం ఎప్పుడూ రాజు ఆధీనంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలా. మంచి విధేయులైన వాళ్ళను, నైపుణ్యం కలిగినటువంటి, మెలకువలు కలిగినటువంటి సైన్యాన్ని రాజు ఎప్పుడూ తన ఆధీనంలో ఉంచుకోవాలని, సామ్రాజ్య విస్తరణకు పూనుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మిత్రుడు. రాజుకు మంచి మిత్రులు ఉండాలి. ఎందుకంటే సాలెగూడు వంటి ఈ వ్యవస్థలో రాజుకు కొంతమంది శాశ్వత మిత్రులు ఉండాలి.
వాళ్ళు ఎల్లప్పుడూ కూడా రాజుకు వెన్నుదన్నుగా ఉండాలి, అవసరమైన ఆపద సమయాల్లో వాళ్ళు అండదండగా ఉండాలి, సహాయం చేయాలి. మరి వీళ్ళు శాశ్వతంగా ఉండాలి, ఏదో కొద్ది రోజుల కొరకు స్నేహితం కాకుండా రాజుకు నమ్మకం కలిగినటువంటి శాశ్వతమైన స్నేహితులు ఉండాలి. మరి వాళ్ళు పొరుగు రాజ్యాల రాజకుమారులై ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా రాజ్యంలో ఈ 7 అంగాలు చాలా ప్రధానమైనవని, ఈ 7 అంగాలతో రాజ్యం నిర్మితమవుతుందని కౌటిల్యుడు తన సప్తాంగ థియరీలో వివరించడం జరిగింది. ఇప్పుడు మనం మౌర్య పరిపాలనా విధానాన్ని చూద్దాం. ద పీరియడ్ ఆఫ్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ 323 to 185 BC. అంటే క్రీస్తు పూర్వం 323 నుండి 185 సంవత్సరాల వరకు మౌర్యుల పరిపాలన కొనసాగింది. ద చంద్రగుప్త మౌర్య వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడిగా చెప్పవచ్చు. ద ఫేమస్ మౌర్యన్ ఎంపరర్స్ ఆర్ చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు. మరి మౌర్య చక్రవర్తుల్లో సుప్రసిద్ధులు ఎవరు అంటే చంద్రగుప్తుడు, బింబిసారుడు మరియు అశోకుడు అని చెప్పవచ్చు. అశోకుడు గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరు. జగద్విఖ్యాత సామ్రాట్టు అశోకుడు. మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయన చరిత్రలో ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. ఇక ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర, మెగస్తనీస్ ఇండికా అండ్ అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్. అంటే మౌర్యుల పరిపాలన గురించి మనం తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి కౌటిల్యుని అర్థశాస్త్రం, మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనే గ్రంథం, అదేవిధంగా అశోకుని యొక్క శిలా శాసనాలు, ఇవన్నింటి ద్వారా మనం మౌర్య పరిపాలన గురించి క్లుప్తంగా తెలుసుకోవచ్చు. ద మౌర్యాస్ నాట్ ఓన్లీ బిల్ట్ ఏ వాస్ట్ ఎంపైర్ బట్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ ఇట్ బై అడాప్టింగ్ ఏ సూటబుల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. మరి మౌర్యులు విశాలమైన సామ్రాజ్యాన్ని మాత్రమే నిర్మించలేదు, ఒక ఏకీకృతమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి పాలనా వ్యవస్థను, సమర్థవంతమైన పాలనా వ్యవస్థను నిర్మించారు. మౌర్యుల పాలనతోనే మరి భారతదేశ పాలన పరిణామం ఆరంభమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. వీరి పరిపాలన తరువాతి రాజులకు ఆచరణయోగ్యంగా, ఆదర్శప్రాయంగా ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మనం వీరి యొక్క పాలనా లక్షణాలను చూద్దాం. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కింగ్, కేంద్ర ప్రభుత్వం రాజు. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని రాజు పరిపాలించేవాడు, అంటే దేశానికి రాజే పరిపాలనాధిపతిగా వ్యవహరించేవాడు. మరి రాజు వంశపారంపర్యంగా అధికారంలోనికి వచ్చేవాడు. మరి రాజు మాటే వేదంగా చెలామణి అయ్యేది. ఒక రకంగా నిరంకుశ ఏకఛత్రాధిపత్యాన్ని రాజు చెలాయించేవాడు అని చెప్పవచ్చు. రాజే ప్రధాన న్యాయ నిర్ణేత, శాసనకర్త, పరిపాలనాకర్త, అదేవిధంగా విధానాలు రూపొందించేటువంటి రూపకర్త అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే సర్వాధికారాలు రాజుకు ఉండే, శాసనాధికారం, పాలనాధికారం, న్యాయాధికారం అన్నీ కూడా రాజు గుప్పిట్లో ఉండే. ఇలా రాజుకు నిరంకుశమైనటువంటి అధికారాలు ఉండే. ఒక రకంగా దైవాంశ సంభూతుడుగా భావించేవాడు. ఏకఛత్రాధిపత్యంగా మౌర్యుల పరిపాలన కొనసాగింది అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ రాజు ఎంత ఉన్నతుడైనప్పటికీ, సర్వాధికారాలు ఉన్నప్పటికీ ఆయన రాజ్య ధర్మానికి లోబడి పరిపాలన చేయాలి అని చెప్పేసి అర్థశాస్త్రంలో చెప్పబడింది. కింగ్ హ్యాస్ టు ఒబే రాజ్యధర్మ, అంటే రాజ్యధర్మానికి బద్ధుడై పరిపాలన చేయాలా, ప్రజారంజకంగా పరిపాలన చేయాలని చెప్పేసి కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో వివరించడం జరిగింది. అంతేకాకుండా రాజుకు మరి పరిపాలనలో సహాయపడడం కోసం 2 సభలు తోడ్పడేవి. ఒకటి పౌరసభ, 2 జనపద సభ. పౌరసభ అంటేనేమో గ్రామీణ ప్రాంత ప్రతినిధులతో కూడుకున్నటువంటి సభ.
జనపద సభ అంటే పౌరసభ అంటే నగర ప్రతినిధులు పండితులచే కూడుకున్నటువంటి సభ. జనపద సభ అంటే గ్రామీణ ప్రతినిధులచే కూడుకున్నటువంటి సభ. అంటే మౌర్యుల కాలంలో నగరాలున్నాయి, గ్రామాలున్నాయి. మరి ఈ గ్రామ ప్రతినిధులచే జనపద సభ, పట్టణ ప్రాంత ప్రతినిధులచే పౌరసభ ఏర్పాటు చేయబడ్డాయి. మరి ఈ సభల్లో మంచి పండితులు, అనుభవజ్ఞులు, మేధావులను ఈ సభల్లో నియమించేవారు. మరి ఈ రెండు సభలు కూడా రాజుకు ప్రజాభిప్రాయ సేకరణగా ఇవి ఉపయోగపడేవి. ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఈ సభలు తోడ్పడేవి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే, వివాదాస్పదమైన అంశాలు, ప్రజలందరికీ ఉమ్మడిగా సంబంధించిన అంశాలు తీర్మానించాలంటే రెండు సభలు కలిసి ఉమ్మడిగా సమావేశం అయ్యేవి. మరి అదనపు పన్నులు విధించాలంటే కూడా ఈ రెండు సభల యొక్క అనుమతి తీసుకునేవారు. అంతేకాకుండా ఈ రెండు సభలకు ప్రభుత్వ చర్యలను సమీక్షించే అధికారం, అవసరమైతే విమర్శించే అధికారం కూడా ఈ సభలకు ఇవ్వబడింది. అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ఈ సభల ద్వారా కల్పించబడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే రాజుకు ఎన్ని సర్వాధికారాలున్నా కూడా ఈ సభల అభిప్రాయాల్ని రాజు పరిగణలోనికి తీసుకునేవాడు. రాజ్య ధర్మానికి కట్టుబడి ఉండేవాడు. అదేవిధంగా ఒక మంత్రి పరిషత్ కూడా ఉండేది. రాజుకు సలహాలు ఇవ్వడానికి, విధుల నిర్వహణలో సహాయపడడానికి మంత్రి పరిషత్ ఉండేది. మరి కొంతమంది మంత్రులు రాజుకు పరిపాలనలో సహాయపడేవాళ్ళు. వాళ్ళలో ముఖ్యులు సమాహర్తుడు. ఇతడు ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పుకోవచ్చు. కేంద్ర పాలనాధికారానికి ఇతడు మూలంగా వ్యవహరించేవాడు. ఇక సన్నిధాత అంటే ఇతడు నిర్మాణాల మంత్రి. స్టోర్సు, భవనాలు, కోశాగారాలు, జైళ్ళ నిర్మాణం ఇలాంటివన్నీ కూడా ఇతడు నిర్వహించేవాడు. ఇక పరాసత్రి అంటే ఇతడు అన్ని రికార్డుల్ని కూడా నిర్వహించేటువంటి వాడు, భద్రంగా ఉంచేవాడు, రికార్డుల నిర్వహణ చూసుకునేటువంటి వాడు. మరి వీళ్ళే కాకుండా రాజుకు పరిపాలనలో సలహాలు ఇవ్వడం కోసం, హెచ్చరికలు చేయడం కోసం, పనితీరును మెరుగుపరచడం కోసం కొంతమంది కౌన్సిలర్లు కూడా రాజుకు పరిపాలనలో తోడ్పడేవారు. అంటే రాజు తప్పు చేసినప్పుడు ఇది తప్పు, దీని ద్వారా ఈ ప్రమాదం ముంచుకొస్తుంది, ఇది చెయ్యొద్దు, ఇట్లా ఉండాలి అని చెప్పేసి మంత్రులే కాకుండా కొంతమంది కౌన్సిలర్లు కూడా ఉండేవారు. అంటే వీరందరి అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకొని రాజు పరిపాలన చేసేవాడు. కౌటిల్యుడు కూడా చెప్తాడు, రాజు సర్వాధికారి అయినప్పటికీ మరి మంత్రిమండలి సలహా మేరకే అతడు నడుచుకోవాలా, మెజారిటీ అభిప్రాయం ప్రకారమే అతడు నిర్ణయాలు తీసుకునాలా, మెజారిటీ అభిప్రాయం ఆయనకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పి కౌటిల్యుడు చెప్పాడు. నెక్స్ట్ రాష్ట్ర పాలన. అంటే వీళ్ళు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు కాబట్టి మరి దేశం మొత్తాన్ని ఒక్క రాజు మాత్రమే పరిపాలన చేయడం సాధ్యం కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో పాటుగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా జిల్లా ప్రభుత్వాలని ఏర్పాటు చేశారు. అంటే తమ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా, జిల్లాలుగా, ఆహారాలుగా, జనపదాలుగా, గ్రామాలుగా వీళ్ళు విభజన చేశారు. మరి ముఖ్యంగా రాష్ట్రాల్లో తక్షశిల, ఉజ్జయిని, తోసలి, సువర్ణగిరి ఇలాంటి రాష్ట్రాలు ఉన్నట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మరి వీరి రాజధాని నగరం పాటలీపుత్రం. ఈ పాటలీపుత్రం పరిపాలన అనేది చాలా చక్కగా నిర్వహించబడేది. ఆధునిక నగర పాలన ఎట్లా ఉంటుందో అలాంటి పరిపాలనా విధానం అక్కడ పాటలీపుత్రంలో ఉండేది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ తక్షశిల, ఉజ్జయిని, తోసలి, సువర్ణగిరి ఇలాంటి రాష్ట్రాలను పరిపాలించడానికి రాష్ట్ర అడ్మినిస్ట్రేటర్లుగా గవర్నర్లను నియమించేవారు. మరి ఈ గవర్నర్లు రాజు యొక్క రక్త సంబంధీకులై లేదా బంధువులు అయి
లేదా ఆయన కుటుంబీకులు అయి ఉండేవారు. ఎందుకంటే రాజ్య పాలనా వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు వీళ్ళు ఈ గవర్నర్లు నివేదించేవారు. మరి ఇక్కడ కొంతమంది మంత్రులు కూడా ఈ గవర్నర్ల ఆధ్వర్యంలో పనిచేసేవారు. వాళ్ళు ఎప్పటికప్పుడు రాష్ట్ర పాలనకు సంబంధించిన సమాచారాన్ని పంపేవారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు రాజుకు తెలియజేసేవారు. మరి రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పరిరక్షించడం, పన్నులను విధించి వసూలు చేయడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా ఆదాయ వ్యయ వనరుల సమీకరణ ఇలాంటి విషయాలన్నీ కూడా చూసుకోవడానికి కొంతమంది ఉద్యోగులు కూడా తోడ్పడేవారు. ఇక రాష్ట్రాల తర్వాత జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి. జిల్లా పాలకున్ని ప్రాదేశిక అనే అధికారి నిర్వహించేవాడు, జిల్లా పాలనా వ్యవహారాలు చూసేవాడు. మరి ఇతడు కూడా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, పన్నుల వసూలు వంటి అధికారాలు చెలాయించేవాడు. ఇక జిల్లాలను కొన్ని ప్రాంతాలుగా అంటే ఆహారాలుగా విభజించడం జరిగింది. రజుక అనే అధికారి వీటి పాలనా వ్యవహారాలు చూసేవాడు. ఇక ఆహారాలను జనపదాలుగా విభజించారు. జనపదాల పరిపాలనను యుక్త అనే అధికారి చూసేవాడు. మరి జనపదాలను మళ్ళీ గ్రామాలుగా విభజించారు. గ్రామికుడు అనేటువంటి పెద్ద ఈ గ్రామాల పరిపాలనా వ్యవహారాలను చూసేవారు. ఇలా విస్తృత సామ్రాజ్యాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్స్. అంటే వీరి కాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా స్థానిక ప్రభుత్వాలు కూడా పనిచేశాయి. మరి స్థానిక ప్రభుత్వాల్ని వీళ్ళు 2 రకాలుగా వర్గీకరణ చేశారు. ఒకటి టౌన్ అడ్మినిస్ట్రేషన్, 2 విలేజ్ అడ్మినిస్ట్రేషన్. టౌన్ అడ్మినిస్ట్రేషన్ అంటే నగరాలు, పట్టణాల ప్రాంత పరిపాలన చూడడానికి నాగరిక అనేటువంటి అధికారిని వాళ్ళు నియమించేవారు. ఈ నాగరికుడు నగర పరిపాలనా వ్యవహారాలు చూసేవాడు. ముఖ్యంగా పాటలీపుత్ర పరిపాలనకై 30 మంది సభ్యుల యొక్క ఒక బోర్డు ఉండేది. మరి ప్రతి దాంట్లో 5 సభ్యుల చొప్పున 6 సంఘాలు ఉండేవి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క విధిని నిర్వహించేది. ఫర్ ఎగ్జాంపుల్, విదేశీ యాత్రికుల సౌకర్యాలు, జనన మరణాల నమోదు, తూనికలు కొలతలు, పరిశ్రమలు, చేతి వృత్తులు, ఇలా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క ఉపసంఘం పర్యవేక్షణ చేసేది. మళ్ళీ అంతేకాకుండా అందరూ కలిసి ఉమ్మడిగా ఆ టౌన్లో ఉండేటువంటి రహదారులు, మార్కెట్లు, మంచినీటి సౌకర్యాలు, మురుగునీటి పారుదల సౌకర్యాలు, జనన మరణాల నమోదు, ఇలాంటి అనేక అంశాలని కలిసి ఉమ్మడిగా నిర్వహించేవారు. అంటే ఒక చక్కటి నగర పరిపాలనను వీళ్ళు అందించారు అని చెప్పి చెప్పుకోవచ్చు. అందుకే విన్సెంట్ స్మిత్ అంటాడు, మౌర్యుల యొక్క నగర పాలన అసలు అత్యద్భుతం, ఆశ్చర్యకరం అని చెప్పేసి ఆయన కొనియాడడం జరిగింది. మరి మెగస్తనీస్ కూడా ఇండికా అనే గ్రంథంలో మరి జనాభా లెక్కల సేకరణ గురించి వివరించాడు. వీళ్ళు జనాభా లెక్కలతో పాటుగా ప్రజల యొక్క ఆదాయ వివరాలు, వారి యొక్క గుణగణాలు కూడా నమోదు చేసేవారు. ఇది ఒక అద్భుతమైన ప్రయోగం, అపూర్వమైనది అని చెప్పి కొనియాడడం జరిగింది. అంటే ప్రజల యొక్క గుణగణాలు కూడా నమోదు చేసేటువంటి వ్యవస్థ ఆ రోజుల్లో కొనసాగింది అని మనం చెప్పుకోవచ్చు. ఇలా పాటలీపుత్రం అనేది ఆధునిక నగర పాలన వలె ప్రకాశించేది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక గ్రామాల పాలనా వ్యవహారాలు చూడడానికి గ్రామికుడు ఉండేవాడు. ఈయనకు గ్రామ పెద్దల సభ పరిపాలనలో తోడ్పడేది. మరి గ్రామానికి సంబంధించినటువంటి తగాదాలు పరిష్కరించుకోవడం, గ్రామంలో రెవెన్యూ వసూలు చేయడం, గ్రామ ప్రజల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా గ్రామ పెద్దల సహాయంతో గ్రామికుడు నిర్వహించేవాడు. అంటే ఒక రకంగా గ్రామాలు స్వయం పోషకంగా ఉండేవి, స్వావలంబన దిశగా పయనించాయి ఆ రోజుల్లోనే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ధర్మ మహామాత్రాస్. ధర్మ మహామాత్ర అనేటువంటి అధికారులు ఆ రోజుల్లో ఉండేవారు. ధర్మ మహామాత్ర ఏం చేసేవాడంటే ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించడం, మంచి గుణగణాలు పెంపొందించడం వీరి యొక్క ప్రధాన విధి. బౌద్ధ ధర్మాన్ని కాపాడడం,
ప్రజల్లో సుగుణాలను పెంపొందించడం, నైతిక విలువల్ని పెంపొందించడం వీరి విధి. అంతేకాకుండా వీళ్ళు విస్తృతంగా దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం ఎట్లుంది, మరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని రాజుకు చేరవేసేవారు. ఇలా ప్రజాభిప్రాయం తెలుసుకోవడం, ప్రజల సమస్యల్ని రాజుకు నివేదించడం, ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించడం వీరి యొక్క ప్రధాన విధులుగా ఉండేవి. నెక్స్ట్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. మరి మౌర్యులు సామ్రాజ్య విస్తరణకు పూనుకున్నారు కాబట్టి మరి వారికి బలమైనటువంటి సైనిక వ్యవస్థను వాళ్ళు నిర్మించుకున్నారు. మరి చంద్రగుప్తుడు, అశోకుడు స్వయంగా సైన్యాధ్యక్షులుగా వ్యవహరించి యుద్ధాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళే స్వయంగా యుద్ధాన్ని నడిపిన సందర్భాలు మనం చూడవచ్చు. మరి ఈ చంద్రగుప్త మౌర్యుడు అదేవిధంగా అశోకుడి యొక్క ధైర్య సాహసాల వలన మరి వారి సామ్రాజ్యం బాగా విస్తరణ జరిగింది. ఇది వాళ్ళ శక్తి సామర్థ్యాలకు సూచికగా మనం చెప్పుకోవచ్చు. వీరి మిలిటరీలో 9,000 ఏనుగులు, 3,000 గుర్రాలు, 6 లక్షల సైనిక బలం మరియు అదనంగా నేవీ దళం ఏర్పాటు చేసినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దీని ద్వారా మనం చూస్తే ఎంత బలమైన సైనిక వ్యవస్థ వీరు నిర్మించారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సైనిక వ్యవహారాల్ని చూడడం కోసం కూడా 30 మంది సభ్యుల ఒక బోర్డు ఉండేది. ఇందులో కూడా ప్రతి సంఘంలో 5 చొప్పున 6 సంఘాలు పనిచేసేవి. మరి 4 సంఘాలేమో రజ, రథ, గజ, తురగ మరియు పదాతి దళాల వ్యవహారాలను పర్యవేక్షించేవి. రథ అంటే రథాల ద్వారా యుద్ధం చేసే వ్యవస్థ, గజ అంటే ఏనుగుల ద్వారా యుద్ధం చేసే సైన్యం, తురగ అంటే అశ్వాలు గుర్రాల పైన యుద్ధం చేసేటువంటి సైనిక వ్యవస్థ, పదాతి దళం అంటే భూమిపైన సైనికులు యుద్ధం చేయడాన్ని పదాతి దళం అంటారు. ఈ 4 సంఘాలు ఈ 4 సైనిక వ్యవస్థల వ్యవహారాల్ని పర్యవేక్షించేవి. ఇంకా 2 సంఘాల్లో ఒకటి నేవీ సైనిక దళాన్ని పర్యవేక్షణ చేసేది. ఇంకో సంఘం ఈ సైన్య మొత్తానికి అవసరమైనటువంటి ఆహారము, వస్తు సామాగ్రిని సరఫరా చేసేది. అంటే సైనికులకు ఆహారము, వస్తు సామాగ్రి సరఫరా చేయడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ వీరి కాలంలోనే ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జ్యుడిషియరీ అడ్మినిస్ట్రేషన్. న్యాయ పాలన విధానం ఎట్లా ఉంది అనేది మనం చూద్దాం. ఈ మౌర్యులు చక్కటి న్యాయ పాలనా వ్యవస్థను తీసుకొచ్చారు. మరి వీరి న్యాయ పాలనకు పునాది గ్రామమే అని చెప్పవచ్చు. గ్రామ పంచాయతీలో అక్కడికక్కడే తగాదాలు పరిష్కారం అయ్యేవి. గ్రామ పెద్దలు ఆ తగాదాల్ని పరిష్కరించేవారు. కాబట్టి తొలిమెట్టు గ్రామ ట్రిబ్యునల్ లేదా ఆ గ్రామ పంచాయతీ అని చెప్పవచ్చు. ఇక గ్రామ పంచాయతీ నుండి మొదలుకొని రాజు వరకు మధ్యస్థాయిలో అనేక న్యాయస్థానాలు పనిచేశాయి. మరి ఉన్నత న్యాయస్థానం ఏది అంటే రాజే అని చెప్పవచ్చు. ఆయన ఆస్థానమే ఉన్నత న్యాయస్థానం. రాజే అత్యున్నత న్యాయాధీశుడుగా వ్యవహరించేవాడు. మరి రాజు అనేక సందర్భాల్లో తీర్పులు చెప్పేవాడు. తుది న్యాయ నిర్ణేతగా అతడే వ్యవహరించేవాడు. మరి గ్రామం నుండి రాజధాని వరకు, రాజు వరకు మధ్యలో కూడా కొన్ని న్యాయస్థానాలు నెలకొల్పబడ్డాయి. ముఖ్యంగా 2 రకాల న్యాయస్థానాలు ఉన్నాయి. ఒకటి ధర్మస్థీయ, 2 కంటక శోధన. ధర్మస్థీయ అంటే ఇవి సివిల్ కోర్టులను చెప్పవచ్చు మనం. అంటే సివిల్ కేసెస్ను ఇవి విచారణ చేసేవి. అంటే ఆస్తి తగాదాలు, భూ తగాదాలు, డబ్బులకు సంబంధించినటువంటి విషయాలను ఇవి పర్యవేక్షణ చేసేవి. ఇక కంటక శోధన అంటే క్రిమినల్ వ్యవహారాలను చూసేవి. గాయపరచడం, కొట్టడం, నరకడం, చంపడం ఇట్లాంటివి క్రిమినల్ వ్యవహారాలు. ఇలా ఇప్పుడు ఎట్లా అయితే సివిల్, క్రిమినల్ వ్యవహారాలకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయో మరి ఆ రోజుల్లోనే వీళ్ళు
ఈ విషయాల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులపైన విచారణ చేయడానికి ప్రత్యేక విచారణ సంఘాలు ఏర్పాటు చేసేవారు. ప్రజల ముంగిటికే న్యాయాన్ని తీసుకుపోవడం కోసం సంచార న్యాయస్థానాలు ఏర్పాటు చేశారు. మరి ఇవాళ మనం సంచార న్యాయస్థానాలని గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ ఇవి మౌర్యుల కాలంలోనే పనిచేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరి నేర విచారణ కూడా నిష్పాక్షికంగా జరిగేది. ఆ న్యాయం చెప్పేటువంటి అధికారులకు స్వేచ్ఛ ఉండేది. వాళ్ళు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా న్యాయాన్ని చేకూర్చేవారు. అంతేకాకుండా శిక్షలు కూడా చాలా కఠినంగా ఉండేవి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు ఆ కాలంలోనే పనిచేశారు. మరి వివిధ శాఖలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక్కొక్క శాఖలో అనేక మంది ఉద్యోగులు పనిచేశారు. అంతేకాకుండా వీరి ఉద్యోగ వ్యవస్థ క్రమానుగత శ్రేణిలో ఉండేది. ఇలా కేంద్రీకృత క్రమానుగత శ్రేణితో కూడినటువంటి చక్కటి ఉద్యోగ వ్యవస్థ వీరి కాలంలో ఉంది. ముఖ్యంగా పురుష యుక్త అనేటువంటి ఉద్యోగులు వీరి కాలంలో ప్రధానమైన అధికారులు. ఈ యుక్త కంటే పురుష కొంత అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగిగా, అధికారిగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళే కాకుండా మరి స్పెషల్ ఆఫీసర్స్ కొందరు ఉన్నారు. ధర్మ మహామాత్రాస్ ఆల్రెడీ మనం ఇంతకుముందే డిస్కస్ చేశాం. ప్రజల్లో నైతిక విలువలు పెంచడం కోసం మరి ప్రత్యేక అధికారులు ధర్మ మహామాత్రలు నియమించబడేవారు. ఇలా చక్కటి ఉద్యోగ వ్యవస్థను, ఉద్యోగి స్వామ్య వ్యవస్థను మరి ఆ కాలంలోనే మౌర్యులు నెలకొల్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. మరి వీళ్ళు విస్తారమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించారు కాబట్టి మరి ఆ సామ్రాజ్యాన్ని బలంగా ఉంచుకోవాలా, పతనం కాకుండా చూసుకోవాలి అంటే మరి ఎప్పటికప్పుడు రహస్య సమాచారం వీళ్ళకి అవసరం. మరి ఆ రహస్య సమాచార సేకరణ కోసం వీళ్ళు ఒక పకడ్బందీ ఇంటెలిజెన్స్ సిస్టమ్ను రూపొందించారు. వీరి కాలంలో ఒక బలమైన గూఢచార వ్యవస్థ ఉంది అని చెప్పచ్చు. ఆ గూఢచార వ్యవస్థనే గూఢ పురుష అని పిలిచేవారు. ఈ గూఢ పురుషలో 2 విభాగాలుండే, ఒకటి సంస్థ, 2 సంచార. సంస్థ అంటే వీళ్ళు ఒకే దగ్గర కూర్చొని పనిచేసేవారు. సమాచారాన్నంతా క్రోడీకరణ చేసి రాజుకు పంపేవారు. సంచార అంటే వీళ్ళు దేశవ్యాప్తంగా నలుమూలలా తిరుగుతూ సమాచారాన్ని సేకరించి తీసుకొచ్చేవారు. మరి ఈ గూఢచారులుగా ప్రభుభక్తి పరాయణులు, నమ్మకస్తులు, నిజాయితీ పరులు, రాజుకు విధేయులై ఉండేటువంటి వాళ్ళనే తీసుకునేవారు. ఎవరంటే వాళ్ళను గూఢచారులుగా నియమించేవారు కాదు. మంచి నిజాయితీ పరులు, నమ్మకస్తులు, రాజు పట్ల వినయ విధేయత కలిగిన వాళ్ళు, రాజంటే గౌరవం ఉన్న వాళ్ళని తీసుకునేవారు. మరి వీళ్ళు సమాచార సేకరణ కోసం గృహస్థులుగా, విద్యార్థులుగా, వ్యాపారులుగా ఇలా వివిధ వేషాల్లో వెళ్ళి రహస్యంగా ప్రజల వద్ద నుండి సమాచారాన్ని సేకరించేవారు. అవసరమైతే వేశ్యల రూపంలో కూడా తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించవచ్చు అని చెప్పేసి అర్థశాస్త్రంలో చెప్పడం జరిగింది. మరి బలమైన గూఢచారి వ్యవస్థ ఉండడం వలన దేశంలోని మారుమూల ప్రాంతంలో కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది రాజుకు ఎప్పటికప్పుడు సమాచారం ఉండేది. ఇక నెక్స్ట్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. మరి వీరు రకరకాల పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేవారు. వచ్చినటువంటి ఆదాయంలో ఎక్కువగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగుల జీతభత్యాల కోసం ఖర్చు చేసేవారు. ముఖ్యంగా 1/3 ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు ఆ కాలంలో ప్రధాన వృత్తి ప్రజలది వ్యవసాయం కాబట్టి భూమి శిస్తు అనేది ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. మరి రైతులు తాను పండించిన పంటలో 1/6 వంతు భూమి శిస్తుగా చెల్లించేవారు. అంతేకాకుండా ఇతర అనేక రకాల పన్నుల ద్వారా ఆదాయం సమకూరేది. కోర్టు ఫీజులు,
లైసెన్స్ ఫీజు అంటే చేపలు పట్టడం, పడవలు నడపడం, గనుల తవ్వకం, అటవీ సంపద వీటిపైన మరి లైసెన్సులు ఇచ్చేవారు. ఆ లైసెన్సు ఇచ్చినందుకు కొంత ఫీజును వసూలు చేసేవారు. అట్లానే వృత్తి పన్ను, వివిధ వృత్తులపై పన్నులు విధించేవారు. రోడ్ ట్యాక్స్, రహదారి పన్ను, అదేవిధంగా పెనాల్టీస్, తప్పు చేసిన వాళ్ళపై విధించే జరిమానాలు, ఇలా రకరకాల పన్నుల ద్వారా మౌర్యులు ఆదాయాన్ని సమకూర్చుకునేవారు. మరి వీరి ఆదాయంలో ఎక్కువ భాగం జీతభత్యాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించేవారు. వీటిని వసూలు చేయడానికి స్థానిక అధికారులు తోడ్పడేవారు. ఇలా ఒక మంచి పకడ్బందీ రెవెన్యూ వ్యవస్థను మరి ఆ కాలంలో వీళ్ళు ప్రవేశపెట్టారు. వీరు ప్రవేశపెట్టినటువంటి ఈ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ను దాదాపుగా మనం ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెప్పుకోవచ్చు. ఇదే విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు కొంత సవరణతో వాళ్ళు కూడా అనుసరించారు. మరి దాన్నే కొంత సవరణ చేసి మనం ఇవాల్టికి వీళ్ళ రెవెన్యూ సిస్టమ్ను, అడ్మినిస్ట్రేషన్ను ఫాలో అవుతున్నామని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక చివరగా కంక్లూజన్, ముగింపు. ఇలా మౌర్యులు భారతదేశంలో ఒక విశాలమైనటువంటి సమర్థవంతమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రీకృత క్రమానుగత శ్రేణితో కూడినటువంటి ఉద్యోగి స్వామ్య వ్యవస్థను నిర్మించారు. అదేవిధంగా మంచి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ను, మంచి న్యాయ వ్యవస్థను వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇలా వీరి యొక్క పరిపాలనా విధానం ద్వారా, వీరి యొక్క పరిపాలనా లక్షణాల ద్వారా మరి ఇతర రాజులకు, అంటే తర్వాత వచ్చిన రాజులకు వీళ్ళు ఆచరణీయులుగా, ఒక మార్గదర్శకులుగా పనిచేశారు. మరి మౌర్యుల పాలనతోనే భారతదేశ పాలనా పరిణామం ఆరంభమైంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇలా ఒక చక్కటి సమర్థవంతమైన, ఒక అపూర్వమైనటువంటి పాలనా వ్యవస్థను మౌర్యులు మనకు అందించారు. దీంతో ఈ క్లాస్ కంప్లీట్ అయింది. తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.